బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో దారుణ అమానుష ఘటన చోటు చేసుకుంది. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ డాక్టర్ లేక గర్భిణీ స్త్రీలు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డెలివరీకి వచ్చిన గర్భిణికి స్టాఫ్ నర్సులు వైద్యం అందించారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు రోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. డెలివరీకి వచ్చిన మహిళా బంధువులు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. ఇక తక్షణమే నైట్ డ్యూటీ డాక్టర్ను సస్పెండ్ చేయాలని జిల్లా అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక జనగామ జిల్లాలో దారుణ అమానుష ఘటన చోటు చేసుకుంది. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ డాక్టర్ లేక గర్భిణీ స్త్రీలు రోగులు ఇక్కట్లు పడుతున్నారు. డెలివరీకి వచ్చిన గర్భిణికి స్టాఫ్ నర్సులు వైద్యం అందించారు. ఇక లక్షల్లో జీతాలు తీసుకుంటూ వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు రోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, జనగాం జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏకైక ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రి పాలకుర్తి ఏరియా ఆసుపత్రి కలదు. అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇలాకా గత కొద్ది సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్లు అయితే అందుబాటులో ప్రజలకే కావచ్చు, గర్భిణీ స్త్రీలకే కావచ్చు అందుబాటులో ఉండటం లేదని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే ఆ గర్భిణీ స్త్రీ రాత్రి మాత్రము ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే గర్భిణీ స్త్రీలు అయితే రావడం జరిగింది. అక్కడ డెలివరీకి మాత్రము చేయడానికి వైద్యం అందించడానికి కూడా అక్కడ నైట్ డ్యూటీ చేసే డాక్టర్లు ఎవరు లేకపోవడంతో కూడా చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ పాలకుర్తి ఏరియా హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ అయితే ఆ నైట్ డ్యూటీ చేసేవారు ఎవరు లేకపోవడంతో ఆ రాత్రి వేళలో డెలివరీకి వచ్చే గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అక్కడ స్టాఫ్ నర్సులే డాక్టర్ గా మారి కూడా వాళ్ళకు వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే జనగామ జిల్లా పాలకుర్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారికి ఆ లక్షల్లో జీతము డాక్టర్లు అయితే తీసుకున్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి కూడా లక్షల్లో జీతం అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రము ఆ ప్రభుత్వ ఆసుపత్రులకు అలవాటు పడి ప్రభుత్వ ఆసుపత్రులు పక్కన పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులు అయితే నడుపుతున్న పరిస్థితి కనపడుతుంది చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ వైద్యం చేసే డ్యూటీ డాక్టర్స్ అయితే ఆ ప్రైవేట్ హాస్పిటళ్లకు పరిమితమై ప్రైవేట్ హాస్పిటల్లో కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఆ ఏరియా హాస్పిటల్కి అయితే గర్భిణీ స్త్రీలే కావచ్చు, వైద్యానికి వచ్చే ప్రజలకే కావచ్చు, వాళ్ళు డాక్టర్స్ అయితే అందుబాటులో లేకపోవడంతో కూడా అక్కడ ప్రజలైతే లబ్బొద్దిబ్బం అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఇటు జనగామ జిల్లాకు వెళ్ళాలంటే ఆ నైట్ వేళల్లో కూడా బస్సుల సౌకర్యం లేకపోవడంతో పాటు కూడా ఇటు తొర్రూరుకు వెళ్ళాలన్నా కానీ కూడా అక్కడ చాలా లాంగ్ అయిన పరిస్థితి. అక్కడ ఆటోలో వెళ్ళాలి ఉంటుంది కాబట్టి మరో పక్క కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావడానికి కూడా గాంధీ హాస్పిటల్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలకు ఆ ఏకైక దిక్కైన పాలకుర్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. అక్కడ ప్రస్తుతం డాక్టర్ల నిర్లక్ష్యంతో కావచ్చు, డాక్టర్లు ఆ నైట్ డ్యూటీ చేయకుండా కూడా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ కూడా ఆ డబ్బులకు అందే ధనార్జనే ధ్యేయంగా కూడా డాక్టర్లు అయితే పనిచేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ డెలివరీకి వచ్చిన ఆ మహిళలకు కావచ్చు సంబంధించిన ఎవరైనా బంధువులు అయితే వారికి ఫోన్ చేస్తే కనీసం స్పందించకుండా కూడా వైద్యులైతే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. తక్షణమే ఆ నైట్ డ్యూటీ డాక్టర్ను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఉన్నతాధికారులు అయితే ఈ ఘటన పైన కూడా స్పందించాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ జనగామ జిల్లాలో కూడా పాలకుర్తికి ఒక ఏకైక ఏరియా హాస్పిటల్లో కూడా ఉన్నత వైద్యాన్ని అందించాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా.
ఎస్ అయితే స్వామి ఇప్పుడు చూసుకుంటే గత కొన్నేండ్లుగా ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఇష్యూని సాల్వ్ చేయలేకపోతున్నారు అంటే ఇది వైద్యుల నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ప్రియ అనుకోవచ్చు, వైద్యుల నిర్లక్ష్యమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు అయితే వాళ్ళ సొంత క్లినిక్లు అంటే దవాఖానాలు, ప్రైవేట్ దవాఖానాలు నిర్మాణం చేసుకొని ప్రైవేట్ దవాఖానాలకు అలవాటు పడి ఆ ధనార్జనే ధ్యేయంగా అంటే డబ్బులు సంపాదించడం కోసం వారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు అయితే ప్రైవేటుకు ఆసుపత్రిలో ఆ దవాఖానాలు నడుపుకోవడానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళైతే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కొన్ని అధికారుల నిర్లక్ష్యంతో కూడా పై అధికారులు ఈ డాక్టర్ల నిర్లక్ష్యాన్ని గుర్తించలేకపోయినప్పటికీ ఈ డాక్టర్లు అయితే ఎవరు పట్టించుకోలేదని చెప్పి కూడా ప్రభుత్వ ఆసుపత్రులను పక్కన పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు అలవాటు పడి డబ్బులు సంపాదించుకోవడానికి కూడా పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించకుండా కూడా కనీసం నైట్ డ్యూటీ చేయకుండా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీని పట్ల కూడా అధికారులు కూడా నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రియా. ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లందరికీ కూడా ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండటంతో పాటు కూడా వాళ్ళు ఎక్కువ శాతం కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కాలం గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వైద్యుల పేద ప్రజలకు వైద్యానికి వచ్చిన పేద ప్రజలకు కావచ్చు, ఇటు గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వివిధ సంబంధించిన రోగులకు కావచ్చు వైద్యం అందించకుండా పోతుందని చెప్పుకోవచ్చు ప్రియా. వాటి పట్ల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పాలకుర్తి ప్రజలైతే కోరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రియా. అయితే ఇప్పుడు అక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని పట్ల ఎప్పుడైనా స్పందించడం జరిగిందా? ప్రియా, గతంలో ఇప్పుడు ప్రస్తుతము యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా డాక్టర్ల నిర్లక్ష్యాన్ని కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అక్కడ యశస్విని రెడ్డి కుటుంబ సభ్యులైతే అక్కడ వాళ్ళకైతే ఒక 108 వాహనాన్ని అయితే ఉచితంగా అక్కడికి వాళ్ళకైతే బహుకరణ చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం ప్రైవేటు ఆసుపత్రిగా ధీటుగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే యశస్విని రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క మహాజాతరలో సాగుతోని కూడా ఈ డాక్టర్లంతా కూడా నిర్లక్ష్యం వహిస్తూ కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు పక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షల్లో కూడా జీతాలు తీసుకుంటూ కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ప్రజలైతే వాపోతున్నారు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ పాలకుర్తి ప్రజలకైతే అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేస్తున్నట్టు చెప్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో కూడా ఇప్పటికీ ఈ హాస్పిటల్ పైన కూడా ఈ మంత్రివర్గం కావచ్చు లేక ప్రభుత్వం కావచ్చు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.